ఎకరాలు భూములు గతంలో అదే చంద్రబాబు గారిని నమ్మించిన రైతులు గత 5 ఏళ్లలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎంతమంది ప్రాణాలు పోయాయో, ఎంతమంది అసలు కేవలం సమ్మెలకు వీటికే సరిపోయింది. సో, ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అమరావతి భూములు ఇచ్చిన రైతులు గాని, లేకపోతే అమరావతిని నమ్ముకున్న అనేక మంది వేల మంది ప్రజలు గాని కొంచెం మనశ్శాంతిగా ఉన్నారనుకోవచ్చంటారా బాబు? మనశ్శాంతి కాస్త మనశ్శాంతి కాదండి. భూములు ఇచ్చినప్పుడు ఎంత ఆనందపడి మన చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇచ్చారో అంత ఇచ్చేశారు మన జగన్ గారు వచ్చి. ఆడవాళ్ళని తన్నారా, కొట్టారా, ఈడ్చారా, ఎస్టీ కేసులు పెట్టారా, దానికోసం ఎన్ని బాధలు పడ్డారో అన్నీ అనబగిచ్చి చివరికి ఓటుతో వాళ్ళకి బుద్ధి చెప్పి ఇవాళ స్వచ్ఛంగా, ఆనందంగా, సంతోషంగా పూలతోటి తీసుకొచ్చి రాజధానిలోకి చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు. అదే నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు రాజధాని కానీ, హైకోర్టు కానీ, రైల్వే జూలు కానీ ఇవన్నీ చేయటానికి కేంద్రంతో ఒప్పందం చేసుకొని అన్ని పనులు ముందరికి తీసుకెళ్తున్నారండి. రైతులు కూడా చాలా సంతోషంగా, కూలి కూడా అండి మన రైతులకి ఇచ్చిన కవులతో పాటు లేబర్ కూలి కూడా 5,000 రూపాయల కాడికి ఇచ్చుకుంటూ వస్తున్నారు. పింఛన్ 5,000 రూపాయలు పింఛన్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. అందరూ సంతోషంగా, సుఖశాంతంతో ప్రశాంతంగా ఉంటున్నారు. వాళ్ళు చెప్పే మాటలు రోజా కానీ, అంబక్క రాంబాబు కానీ, ఇంకొకరు కానీ వాళ్ళు కనుమరుగు అయ్యారు. వాళ్ళ మాటలు ఎవరు నమ్మేవాళ్ళు లేరు, ఇన్నేవాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి గతంలో నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉన్నానంటే నమ్మారు, ప్రజలు ఓట్లు వేశారు. కానీ 5 ఏళ్లలో కనీసం కౌలు డబ్బులు కూడా ఇవ్వకుండా ఎంత ఇబ్బంది పెట్టారనేది ప్రజలందరూ చూశారు. రాష్ట్రం మొత్తం మీ బాధను గమనించింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వెలగపూడిలో ఆయన స్థానికంగా నివాసం ఏర్పరచుకోబోతున్నారు. వ్యత్యాసం ఏంటి బాబా? ఆయనకి వేసుకున్నారు ఏంటంటే, నిన్న భూమి పూజ కూడా చేశారు. ఆయన సంతోషం, బట్టలు రైతులు కూడా బట్టలు పెట్టి ఎంత ఆనందంగా, ఎంతో సంతోషంగా ఆయన నేను ఇక్కడ కట్టుకున్నాను అన్నాడు. ఆయనకి ఇల్లే లేదన్నాడు. హైదరాబాద్లో ఉంటాడన్నారు. అసలు ఇక్కడ రాను కూడా రాడన్నారు. అసలు ఆయన ముసలోడు అన్నారు. ఆయన ఎక్కువ రోజులు కూడా ఉండలేరు అన్నారు. ఎన్నో మాటలు, ఒక మాటలు కదా, అవన్నీ నాకన్నా మీకు ఎక్కువ తెలుసు. అవన్నీ ఉమ్మి చేసేసి ఆయన నిన్న ఎలకపూడిలో భూమి పూజ చేశాడు. ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాడు. వాళ్ళు తరతరాలుగా ఇప్పుడు ఒక 10-15 తరాలు వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు, వాళ్ళే పరిపాలన ఇస్తారండి. జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏదో ఒక మాటలు, మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేశారు. అంటే వాళ్ళు మోసం చేశారు, నేను 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మళ్ళీ నేను వస్తాను, నేనే చూస్తాను అని చెప్పి ఆయన మాట్లాడే మాటల్ని అంటే ప్రజలు ఇంకా నమ్ముతున్నారు అనుకుంటున్నాడా? అవన్నీ నమ్మరండి. ఇప్పుడు నేను చెప్పే మాటలు మీరు వింటున్నారు, కొడతారు అంతవరకే. తర్వాత మీరు చేసే పనులు మీరు చేస్తారు. ఇది మరి జరిగేది అదే. ఆయన మాటలు ఎవరు నమ్మేవారు లేరు. తెలివిగానే ఉండారు. ఆయన అన్ని డబ్బులు పెట్టాడు, అంతమంది జనాలు తోలుకొచ్చారు. ఎవరు కూడా కాముగా ఉండారు. ఓటేసిన చెప్పలా, వచ్చారు, వేసేస్తే ఇంట్లో కూర్చున్నారు. అప్పుడు తర్వాత తెలిసింది. ఇప్పటికీ తెలుసుకోకుండా ఇంకా ముసలోడు అని మాట్లాడడం నిజంగా ఆయన లాగా చేసే ఆలోచనలు కానీ, 2020 విజన్ కానీ, 2047 అని ఇప్పుడు విజన్ కానీ, కేంద్రం దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి ప్రజలకు చెప్పడం చూస్తున్నారు కదండి. కేంద్రం నుంచి ఒప్పించి మరి బడ్జెట్ లో మరి ఉందని చెప్పి ఆ నుంచి సహారం తీసుకొచ్చి అన్ని చేసుకుంటూ వస్తున్నారు. చూస్తూనే ఉండారు కదా ప్రజలు, చూస్తూనే ఉండారు కదా. అన్ని మీడియాలు ఉన్నాయి, చూస్తూనే ఉన్నారు. ఆ ఒక్క మీడియా చూస్తే సరిపోయిద్దా?